హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్న మీకు ఒక స్టోరీ చెప్పాను కదా! దాని కంటిన్యూషన్ ఇవాళ విందాం. సరేనా? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించారో నిన్న విన్నారు కదా! ఈరోజు ఆ అందమైన ప్రపంచంలో దేవుడు చేసిన ఒక ప్రత్యేకమైన అద్భుతం గురించి చెప్తానే. దేవుడు తన స్వరూపంలో ఒక మనిషిని చేశాడని నిన్న చెప్పాను కదా! ఎలా అంటే మట్టిని తీసుకొని ఒక మనిషి బొమ్మలా చేశారు. ఆ బొమ్మ ముక్కులో ఉఫ్ అని ఊదగానే అతనికి ప్రాణం వచ్చింది. అతనికి ఆదాము అని పేరు పెట్టారు. అయితే ఆదాముకి ఈ సృష్టి అంతా జాగ్రత్తగా చూసుకోమని బాధ్యత అప్పగించారు. ఆదాము ఆ యానిమల్స్‌ని, బర్డ్స్‌కి, ట్రీస్‌కి ఇలా అన్నిటికి చక్కగా పేర్లు పెడుతూ, వాటిని ప్రేమగా చూసుకుంటూ, దేవుడు చెప్పినట్టే వినేవాడు. దేవునికి ఆదాము అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఆదామును చూసి, అయ్యో! ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా! అని దేవునికి అనిపించింది. అప్పుడు ఆదాము చాలా గాఢంగా నిద్రపోతున్నప్పుడు అతనికి ప్రక్కన బోన్స్ ఉంటాయి కదా! అందులో నుంచి ఒక బోన్ తీసుకొని ఒక అమ్మాయిని చేశారు. ఆమె పేరే అవ్వ. దేవుడు వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషించి, మీరిద్దరూ నాకు చాలా స్పెషల్ అని వారిని బ్లెస్ చేస్తూ ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు దేవుడు అవ్వ, ఆదాము నా దగ్గరికి రండి అని పిలిచి, ఇదిగో ఇక్కడ ఉన్న అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు. అన్ని యానిమల్స్‌తో ఆడుకోవచ్చు. మీకిష్టం వచ్చినట్లు ఉండొచ్చు. కానీ అదిగో అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా! ఆ చెట్టు ఫ్రూట్ మాత్రం మీరు అస్సలు తినకూడదు. అది అది గనుక మీరు తింటే నాకు చాలా కోపం వస్తుంది. మీరు చనిపోతారు అని హెచ్చరించారు. తర్వాత ఒకరోజు అవ్వ, ఆదాము యానిమల్స్‌తో ఆడుకుంటూ చక్కగా హ్యాపీగా ఉన్నప్పుడు, అవ్వ దగ్గరికి సాతాను స్నేక్‌లా వచ్చి, "అవ్వ, అవ్వ నీకు దేవుడేం చెప్పాడు? ఆ పండు తినొద్దని చెప్పాడా?" అని అడిగింది. అప్పుడు అవ్వ, "అవును. అది తింటే దేవునికి కోపం వస్తుంది. మేము వెంటనే చనిపోతాము అని చెప్పారు" అని అంటుంది. అప్పుడు స్నేక్ ఏం కాదు. మీరు తింటే చాలా బ్యూటిఫుల్ అయిపోతారు. మీకు బోలెడంత నాలెడ్జ్ వస్తుంది అని అబద్ధాలు చెప్పి అవ్వకి ఆ ఫ్రూట్ ఇచ్చి తినమని చెప్తుంది. అప్పుడు అవ్వ ఆ ఫ్రూట్ తినేసి ఆదాము దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు నేను తిన్నాను. నేనేమి చచ్చిపోలేదు. బానే ఉన్నాను కదా! నువ్వు కూడా తిను పర్వాలేదు అని ఇస్తుంది. అప్పుడు ఆదాము కూడా ఫ్రూట్ తింటాడు. తర్వాత ఏమైందో రేపు చెప్తాను సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ఈరోజు ఆదాము అవ్వ కథ విన్నాము. వాళ్ళేమో నీ మాట వినలేదు. కానీ మేము నీ మాట వినేలా మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఆమెన్.